సిఐడి విచారణకు హాజరవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఆయన సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారంటూ అతనిపై కేసు నమోదు చేశారు. అసలు ఈ కేసులో సిఐడి విచారించాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరైతా ఉన్నాం. ఇది పూర్తి ఫాల్స్ కేసు. నేను ఖచ్చితంగా అక్కడికి పోయి వాళ్ళని కూడా తప్పకుండా పోలీసు వాళ్ళని కూడా తప్పకుండా నేను కూడా ప్రశ్నిస్తా. నేను కూడా అడిగిన జవాబులు వాళ్ళు కూడా చెప్పాలా. ఇది పూర్తిగా అక్రమ కేసు. దీనికి సిఐడికి దీనికి సంబంధం ఏమున్నది? ఒకటి, అసలు నా సతీమణికి నోటీసులు ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నది? దీన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఏ విధంగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు అనేది మీకే స్వయంగా కనబడతా ఉన్నది. ఇలా అసలు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా సిఐడి నోటీస్ ఇచ్చి పిలవాల్సినంత క్రైమ్ చేసింది ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక విచారణ అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి డీటెయిల్ గా నేను కూడా మాట్లాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రైట్, మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, అసలు సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పాడి కౌశిక్ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపైన మరి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఒకసారి సమాచారాన్ని షేర్ చేయండి. ఆఫీస్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వచ్చారు. సిఐడి విచారణకి హాజరు కాబోతున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కౌశిక్ రెడ్డి ఇప్పుడే సిఐడి ఆఫీస్ విచారణకి హాజరవుతున్నారు. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, ఏం చెప్పబోతున్నారు? అసలు ఇలా డాక్యుమెంట్స్ తీసుకురావడానికి ఏముంది? నేను చేసిన క్రైమ్ ఏముంది? ఏది లేదు. కానీ నేను డీటెయిల్ గా లోపల పోయిన తర్వాత ఏం అడుగుతారో అడిగొస్తా. వాళ్ళు ఏం అడుగుతారో అడగనియండి, జవాబు చెప్తా. తప్పకుండా జవాబు చెప్తాను. వాళ్ళు ఏం అడుగుతారో కూడా వింటాను. అసలు నాకు, నాతో పాటు నా సతీమణికి, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎందుకు నోటీస్ ఇచ్చారో అసలు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా నోటీస్ని తప్పకుండా ఏమి ఇచ్చారో అడుగుతా. డీటెయిల్స్ అడిగిన తర్వాత బయటకు వచ్చినాక డీటెయిల్గా కూడా నేను మాట్లాడతా. కేవలం మా డంపింగ్ యార్డ్ గురించి రేపు నేను హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ వద్దు అన్నందుకు ఆడ రేపు నా నిరసన ప్రోగ్రాం ఉండే కాబట్టే, ఇవాళ నిరసన ప్రోగ్రాం ఉండే కాబట్టే దాన్ని ఇవాళ సిఐడి నోటీస్ ఇచ్చి పిలిచారు. బట్ పర్వాలేదు, లోపల పోయి వచ్చిన తర్వాత వస్తాం. ఇలా కరీంనగర్ సిపి గారి మీద, నా మీద కాదు సిఐడి నోటీస్ ఇవ్వడం. ఇలా కరీంనగర్ సిపి గారికి సిఐడి నోటీస్ ఇవ్వాలి. ఆయన చేసిన ఫైరింగ్ 180 రౌండ్ల మీద చేసిన ఫైరింగ్ మీద సిఐడి నోటీస్ ఇవ్వాలి. ఇల్లీగల్గా తీసుకొచ్చి ఇలా కార్లు పెట్టుకున్నందుకు సిఐడి నోటీస్ ఇవ్వాలి తప్పితే ఇక నేను డీటెయిల్ 11:30 నా టైం కాబట్టి ప్లీజ్ నేను డీటెయిల్గా లోపలికి పోయి వచ్చి నేను మళ్ళీ మీకు తప్పకుండా బయటకు వచ్చాక మాట్లాడతాను. తప్పకుండా. అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మీడియాతో, నేను ఎలాంటి తప్పు చేయలేదు, సిఐడి విచారణకి హాజరు కావాలి 11:30కి అని చెప్పారు. అందుకే మేము ఈరోజు హాజరవుతున్నాను. నాతో పాటు నా సతీమణి, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. పాడి కౌశిక్ రెడ్డి లోపలికి వెళ్తున్నాడు. పూర్తి స్థాయిలో సిఐడి ఆఫీస్ దగ్గర బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే జనవరి 29వ తారీఖున మినీ మేడారం జాతరకి సంబంధించి వీణవంక వెళ్లేటువంటి సమయంలోనే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. ఆ టైంలో హుజూరాబాద్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేస్తూ పోలీసు ఆటంకం కదిలించాడు విధులకి. ఆ టైంలోనే పోలీసులు పూర్తిగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో పోలీసులకి పాడి కౌశిక్ రెడ్డికి వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కరీంనగర్ సిపి మీద కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ గన్ ఫైర్ చేసింది వాళ్ళు, మేము కాదు, నోటీసులు ఇవ్వాల్సింది సిఐడి, వాళ్ళని విచారించాలి అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని సిఐడి విచారించబోతుంది. తను ఆ రోజు జరిగినటువంటి సోషల్ మీడియాలో, అంటే పోలీసులకి తనకు జరిగినటువంటి వాగ్వాదానికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 31వ తారీఖున తనకి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు 4వ తారీఖు అంటే సిఐడి కార్యాలయంలో 11:30 పాడి కౌశిక్ రెడ్డి హాజరవ్వాలని సిఐడి నోటీసులో పేర్కొంది కాబట్టి ఇప్పుడే ఇక్కడికి హాజరయ్యాడు. కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళాడు. తర్వాత బయటికి వచ్చి సిఐడి ఎలాంటి ప్రశ్నలు అడిగింది ఏంటి అనే విషయాలను కూడా మీడియాతో మాట్లాడతాను అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు. ఆ రోజు జరిగినటువంటి ఘటనలో మాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. గతంలో ఉన్నటువంటి వ్యాఖ్యలన్నిటిని అయితే
ప్రతిసారి సోషల్ మీడియా వేదికగా పాడి కౌశిక్ రెడ్డి అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే సిపికి సంబంధించి తను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు, ఏదైనా నోటీస్ ఇవ్వాలి అని అంటే సిపికి నోటీస్ ఇవ్వాలి, నాకు కాదు అని చెప్పేసి మరొకసారి ఘాటైన వ్యాఖ్యలు చేశాడు పాడి కౌశిక్ రెడ్డి. లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ చూడొద్దు. మరికొద్ది సేపట్లోనే సిఐడి విచారణ ప్రారంభం కాబోతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు పోలీసులకి తనకి వాగ్వాదం చోటు చేసుకుంది, ఆల్రెడీ మీ జాతరకి సంబంధించి ఇంకా గద్దెల మీదకి అమ్మవారు రాకముందే ఎందుకు అక్కడ స్టేజ్ మీదకి వెళ్లాల్సి వచ్చింది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులతో ఎందుకు వాగ్వాదం చోటు చేశాడు, ఆ గొడవకి సంబంధించినటువంటి వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఇటు సిఐడి ప్రశ్నించనున్నది. ఆ రోజు జరిగినటువంటి కొంత ఎవిడెన్స్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు, లేకపోతే ఆ రోజు జరిగినటువంటి విషయాల మీదనే సిఐడి ప్రశ్నించనున్నది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి తనతో ఉన్నటువంటి ఆ చౌరస్తా వద్ద ఆ మేడారం అంటేనే మొత్తం కూడా అలర్ట్ ఉంటుంది. ఆ ప్రాంతంలో కొంతమేరకు ట్రాఫిక్ జామ్ కావచ్చు, అదేవిధంగా పోలీసుల బందోబస్తు ఉంటుంది. వచ్చినటువంటి భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా హై సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేస్తారు. కానీ పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు కార్యకర్తలు కలిసి ఆ రోజు రోడ్డు మీద బైఠాయించి నిరసన చేస్తూ వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలిగించడంతో పాటు ట్రాఫిక్ ఆటంకం కలిగించడం, మరోవైపు అక్కడ పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతోనే తనకి హుజురాబాద్లో ఆల్రెడీ తన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, ఆ తర్వాత తన మీద కేసు నమోదు చేశారు. ఈ రోజు 4వ తారీఖున సిఐడి కార్యాలయానికి విచారణకి హాజరు కావాలి 11:30 అని చెప్పడంతో 11:30 ఎగ్జాక్ట్గా అటు కౌశిక్ రెడ్డి విచారణకి హాజరయ్యాడు. విచారణ అనంతరం కూడా వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్ సుజాత, చూడొచ్చు సిఐడి విచారణకు కొద్ది క్షణాల క్రితమే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. సమ్మక్క సారళమ్మ మహా జాతర సందర్భంగా తను దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే కరీంనగర్ సిపి విధులకు ఆటంకం కలిగించారు అన్న కారణంతో పాడి కౌశిక్ పై కేసు నమోదైంది. అయితే ఆ సమయంలో కూడా చూసాం మనం, పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత గద్దెల దగ్గర కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా అక్కడ హై డ్రామా కొనసాగింది. పాడి కౌశిక్ రెడ్డి దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ తను నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతన్ని పట్టుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అని అంటూ అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కొద్దిసేపు క్రితమే మా ప్రతినిధి అడిగిన ప్రశ్న కూడా, అసలు ఎందుకు నమోదు చేశారో నా మీద నాకే తెలియట్లేదు, దేశద్రోహం కేసు, ఇందులో నా భార్య కావచ్చు లేకపోతే కార్యకర్తలందరికీ ఎందుకు నోటీసులు ఇచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అన్నారు. ఎవరైనా కేసు పెట్టాలి అని అంటే అది కరీంనగర్ సిపి మీద పెట్టాలి, ఎందుకంటే అనవసరంగా అక్కడ కాల్పులు జరిపినందుకు కావచ్చు, లేకపోతే అనవసరంగా అక్కడ కార్ పార్క్ చేసినందుకు కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కానీ నా మీద ఎందుకు కేసులు పెట్టారో కూడా నాకు అర్థం కావడం లేదన్నారు. బయటకు వచ్చిన తర్వాత లోపల జరిగిన పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ కూడా వివరంగా చెప్తానన్నారు పాడి కౌశిక్.